మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులతో కీలక జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాలను అరికట్టడానికి రవాణా శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగినప్పుడే కాకుండా నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాలి అని సూచించారు. ఇక టిప్పర్ లారీలు ఇసుక అలాగే డస్ట్ తీసుకొని వెళ్లేటప్పుడు టర్ఫిన్ కవర్లు కప్పుకొని వెళ్ళాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అలాగే రవాణా శాఖ కమిషనర్ ఇలం భర్తీ జెడ్పీటీసీ డిపిటిసి కూడా ఇతర రవాణా శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్లో మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నియోజకవర్గంలో కాళేశ్వరం అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్ విచ్చలవిడిగా ప్రచారం చేస్తుంది అని మంత్రి పొంగులేటి ఆరోపించారు. 500 రోజులలో ప్రభుత్వాన్ని ఎలా కులిపేస్తోందో అవినీతి సొమ్ముతో కుట్ర చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి సమక్షంలో బీఆర్ఎస్కు చెందిన 200 మంది యువకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ ప్రభుత్వం మీద మీకు ఎంత పూర్తి నమ్మకము విశ్వాసము ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ అందరి కృషితో మీలాంటి వాళ్ళు నడుము కట్టి ముందుకు కాలు అడుగులు అడిగి ముందుకేస్తుంటే నవీనన్న గెలుపు నల్లేరు మీద నడకలాగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచి మెజార్టీతో మీ దీవెనలతో నవీనన్న గెలవబోతున్నాడు. జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడిగా మీ దీవెనలతో మళ్ళీ రాబోతున్నాడు. ఇక ప్రధానమైన సమస్య ఏదైతే సీనియర్ సిటిజన్స్ కోసం గతంలో కొంత స్థలం ఇచ్చి అది పెండింగ్ ఉందని చెప్పారు. ఆ శాఖ మంత్రిగా వాటిని ఎలా క్లియర్ చేయాలనో అదే రకంగా రెగ్యులైజేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఈ ఆస్తుల్లో ప్రైవేటుకి సంబంధించిన మన వాళ్ళు అందరూ ఇళ్లు కట్టుకొని తరతరాలుగా ఒక 100 ఏళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఎలా ప్రొటెక్ట్ చేయాలనో తప్పకుండా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారులు పిలిచి మీకు ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా పిలిచి స్థానిక శాసనసభ్యుడిగా మీరు దీవించే నవీన్ తమ్ముడు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు కూడా వస్తారు. తప్పకుండా మీ సమస్యని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వాన్ని సూచనలకు అనుగుణంగా మీ ఎవరికి శాశ్వతమైన సమస్యని ఈ ప్రభుత్వ పక్షాన తీర్చే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికి బాధ్యత తీసుకుంది. ఎందుకంటే బై ఎలక్షన్స్ లో స్థానికులందరూ కూడా మాకు స్థానిక నాయకత్వం కావాలా, మా బాధలు వినేటోడు కావాలా, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటోళ్ళు కావాలని ఎంతో బలమైన అభిప్రాయం ఉండే. ఎన్నో సర్వేలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించడం అది మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి నేను అనుకుంటున్నాను. రేపు ఈరోజు కాంగ్రెస్ అవకాశం ఇస్తుంది. గెలిపించుకోవడానికి కూడా పెద్దలు మంత్రివర్యులు చైర్మన్స్ అందరు కష్టపడుతున్నారు. ఇక మన బాధ్యత, మన ప్రాంత పెద్దల బాధ్యత, ప్రాంత యువకుల బాధ్యత కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించి పెద్దలు సీనన్న గారి గౌరవం నిలబెడతారని, ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి గౌరవం నిలబెడతారని ఆశిస్తూ అందరు కూడా మద్దతు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బాధ్యత తీసుకుంది. ఎందుకంటే